ప్రణాముద్ర ప్రార్థన. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ముందుగా చెప్పే ముందు మాట, ప్రతి మనిషికి జీవితం మొత్తంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సామాన్యంగా కొందరికి బాగా చిన్నప్పుడు కష్టాలు అనేది తక్కువ మందికి వస్తాయి. అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు లేకపోయినా, చిన్నప్పుడే ఆ తల్లిదండ్రుల విషయాల్లో ఏదైనా గొడవలు జరిగి పిల్లల మీద ఎఫెక్ట్ పడి, అట్లా ఇంకా ప్రకృతి వైపరీత్యాలు, యాక్సిడెంట్లు, ఇవన్నీ చాలా తక్కువ మందికి జరుగుతూ ఉంటాయి. చిన్నప్పుడు అంతా హ్యాపీగా సరదాగానే గడిచిపోయింది. తర్వాత కొంచెం పెద్ద అయ్యే కొద్దికి సంసారాలు వచ్చే కొద్దికి అలానే సంసారంలో పిల్లలు పుట్టడము, ఉద్యోగాలు, వ్యాపారాలు, బాధ్యతలు పెరగటము, ఇవన్నీ జరుగుతూ ఉండగా అప్పుడు మొదలైతే ఎక్కువ మందికి సమస్యలు. అప్పుడు బాగా చిన్నప్పుడు స్కూల్ ఏజ్ అలా అప్పుడేముండదు. ఇక తర్వాత సంసారం కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ, ఆస్తులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ, ఇవన్నీ అట్లా కొద్దిగా ఏజ్ పెరిగే ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు వస్తాయి అంటే, అలా కర్మభారాలు అనుభవించేవి అలాంటి ఏజ్లోనే మొదలవుతాయి. ఎందుకంటే ముందు జనంలో కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాతే తెలియక చేస్తారు తప్పులు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలియక చేస్తారు. కొందరు తెలిసే చేస్తారు, కొందరు కావాలని చేస్తారు, కొందరు అన్నీ తెలిసి కూడా ఆ ఇంద్రియాలకు లోబడి చేస్తారు. ఇట్లా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేస్తారు కదా. కాబట్టి మరుజనంలో కూడా అలాంటి ఏజ్ వచ్చినప్పుడే ఆ టైంకి ఆ భారాలు అనుభవించాల్సిన స్థితి వస్తుంది అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అలా ఆ ఏజ్ వచ్చినాక అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని తప్పుకోవడం కష్టమైంది, వాటిని భరించడం కష్టమైంది. అప్పుడు మొదలు పెడతారు ఏం చేయాలా, ఎలా తప్పుకోవాలా, ఈ కష్టాలు ఏంటా అని అప్పుడు మొదలు పెడతారు. అందుకని చిన్న ఏజ్లోనే ఆధ్యాత్మిక సాధనలు, యోగ సాధనలు, ధ్యాన సాధనలు చేస్తే గనక ఆ ఏజ్ వచ్చేవరకు అనుభవించాల్సిన కర్మభారాలు ముందు నుంచి చేస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా వచ్చి మీద పడకుండా తట్టుకునే విధంగా, కొన్ని మైనస్ అయిపోయి తగ్గే విధంగా అలా జరిగిద్ది అన్నమాట. ఇది ఎంతో విలువైన సమాచారం, తప్పకుండా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఏదో జరిగిపోయింది కనీసం మన పిల్లలకన్నా లేదా మన స్నేహితుల పిల్లలకన్నా ఇలాంటి విషయాన్ని చెబుతాము, మీరు తప్పకుండా మొదలు పెట్టండి ఇలాంటివి అని చిన్న ఏజ్లోనే మొదలుపెట్టే విధంగా ఉండాలి. ఏదో చేస్తారు సంవత్సరానికి ఒకసారి యోగా డే అని చెప్పి హంగామా ఎక్కడ ప్రోగ్రాంలు పెడతారు. ఆ యోగాసనాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, ధ్యానం కానీ చేస్తారు. అంతే, ఆ రోజు అయిపోద్ది, మళ్ళీ రెండో రోజుకు మర్చిపోతారు. లాభం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ యోగా డే అని ఇలా చేసి మాత్రం లాభం ఏంటి? స్ట్రిక్ట్గా ఒక సబ్జెక్ట్ లాగా మరి పెడతలేదు కదా స్కూల్స్లో, కాలేజెస్లో. స్ట్రిక్ట్గా మిగతా సబ్జెక్ట్ లాగా ఇది కూడా ఒకటి పెడితే అప్పుడు నేను చెప్పినట్టుగా జరిగిద్ది. ఇక మేము పూనుకుందామంటే మా చేతిలో గవర్నమెంట్ ఉండదు కదా, ఆ గవర్నమెంట్ పూనుకోవాలి. ఇలాంటివి గవర్నమెంట్ చేతిలో ఉండి కూడా పైకి ఇలాంటివన్నీ ఆడంబరంగా చేస్తారు, కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి అలా సంపూర్ణ సబ్జెక్టుగా పెట్టరు. ఎక్కడో జరుగుతుంది కొన్ని స్టేట్స్లో. ఈ మధ్య ఒక స్టేట్లో జరిగినట్టుగా పెట్టారు, భగవద్గీతని కంపల్సరీ ఒక సబ్జెక్టుగా పెట్టినట్టుగా విన్నాను నేను ఒక స్టేట్లో. మరి సబ్జెక్టుగా పెడితే ఆ భగవద్గీత చెప్పగలిగే వాళ్ళు, దాంట్లో ఉన్న మీనింగు మొత్తం అవగాహన అయ్యేట్టుగా ఆ విద్యార్థులకు నేర్పిస్తారు కాబట్టి చాలా అవగాహన వస్తుంది కదా. అప్పుడు ఓహో ఇలా ఉంటాయా కర్మలు, ఉంటాయా కర్మభారాలు, ఉంటాయా ముందు జన్మలు చేసినవన్నీ ఆ టైం వచ్చినప్పుడు అనుభవించాల్సి వస్తుందా, వాటికి పరిష్కారం ఎలా ఉంటుందా అని ముందుగా తెలుసుకుంటే అప్పుడు ముందు నుంచే చేస్తారు. కాబట్టి అప్పుడు జీవితాలు అట్లా సడన్గా ఆఘాతాల్లో పడకుండా బాగుపడతాయి. ఇది తెలియట్లే చాలామందికి. దీన్ని తెలుసుకొని ఎవరికి వీలైనంత అంత, ఇక చిన్న ఏజ్ ఎందుకు, పెద్ద అయిన తర్వాత కూడా పూర్తిగా ఏదో సమస్యలు వచ్చినాక కదా మొదలు పెడుతున్నారు. ఏజ్ వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప తెలిసి కూడా మాయా ప్రపంచం, కర్మభారాలు ఉంటాయి, మనకు సమస్యలు లేకపోయినా ముందు చేద్దాము అని ఎవరు చేయట్లేదు. చాలామంది ఎక్కువ పర్సెంటేజ్ చేయట్లేదు. సమస్యలు వచ్చిన తర్వాతే అప్పుడు వీటి నుంచి ఎలా తప్పుకోవాలా, ఎవరు సహాయం చేస్తారా, ఎలా చేస్తున్నారు కదా, అది ఉండకూడదని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మీ వంతుగా ఎవరికైనా సరే చెప్పాల్సిన సందర్భం వచ్చి వాళ్ళు వింటారనుకుంటే